Okay. Now we will continue with web applications. Okay. Define చేస్తున్నాను. Web application అంటే ఏంటి? Such applications which can be accessed on multiple systems as long as the system is connected to the internet. Okay. Such applications, you can also write in your notebook. Such applications which can be accessed on multiple systems oh my god, what is this? Which can access on multiple systems as long as the system is connected to the internet. Okay. Are known as web applications. Okay. Such applications which can be accessed on multiple systems as long as the system is connected to the internet. Okay. Okay, you can write now. Web applications are such applications which can be accessed on multiple systems as long as the system is connected to the internet. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వెబ్ అప్లికేషన్ కనుక క్రియేట్ చేసామనుకో, డెవలప్ చేసామనుకో, ఓకే, దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అదే కదా దాని మీనింగ్. ఏదైనా వెబ్ అప్లికేషన్ అంటే దాన్ని అందరం యూజ్ చేసుకుంటాం. ఓకే, దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఏం కావాలి? డెఫినెట్గా ఇంటర్నెట్ అనేది మనకి ఉండాలి. మనం ఒక ప్రాజెక్ట్ చేసాము ప్రీవియస్గా, దాన్ని అందరూ యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం దానికి ఒక డొమైన్ నేమ్ ఇచ్చి అందరూ యూజ్ చేసుకునేలా చూడాలి. ఈ డొమైన్ నేమ్ ఇచ్చాక దానికి యూజ్ చేసుకోవాలంటే ఏం కావాలి? కంపల్సరీ ఇంటర్నెట్ కావాలి. ఓకే. ఓకే, ఇస్ ఇట్ కంప్లీటెడ్? అప్పుడే సార్ మీరు కంటిన్యూ చేయండి, నేను ఓకే రాసుకుంటున్నాను. ఓకే ఓకే. నెక్స్ట్, basic architecture of web application. Next, basic architecture of web application. Okay. Next, I have to mention that. Okay, next, I'm giving basic architecture. You can observe here. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఇంతకుముందు బేసిక్ ఆర్కిటెక్చర్, బట్ మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్, దిస్ ఈస్ మై బ్యాక్ ఎండ్. సారీ, దిస్ ఈస్ మై బ్యాక్ ఎండ్. And
So okay, this is my database. You can imagine like this is database. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగిన్ పేజ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ లో ఆల్రెడీ ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, ఆల్రెడీ ఒక లాగిన్ పేజ్ అయితే క్రియేట్ అయింది నా ఫ్రంట్ ఎండ్ పేజ్ లో. ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఇది నా లాగిన్ పేజ్. ఓకే, ఇంకా నేను ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ ఇక్కడేమో యూజర్ నేమ్, కొంచెం డిఫరెంట్ ఉంది. ఏమో పాస్వర్డ్ పాస్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను ఏం చేశాను, ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకున్నాను. యూజర్, నెక్స్ట్ ఇదేమో పాస్వర్డ్. పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నాకేంటి, ఇప్పుడు నేను ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ పాస్ చేస్తాను కదా. ఇప్పుడు ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను. ఓకే, ఆల్రెడీ యూజర్ రిజిస్టర్ అయ్యాడు. రిజిస్టర్ అయినాక ఏం చేస్తాడు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతాయి. జనరేట్ అయినాక ఏం చేస్తాడు, ఈ ఫ్రంట్ ఎండ్ పేజ్ లో, ఓకే రైటింగ్ ఇక్కడ రాస్తాను, ఫ్రంట్ ఎండ్ పేజ్, ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ ఆర్ క్లయింట్. నెక్స్ట్ ఇది బ్యాక్ ఎండ్. Back end or server. Next, the last one, database. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏమనుకున్నాను, ఫ్రంట్ ఎండ్ లో ఇది ఒక లాగిన్ పేజ్. ఇంకా మనం జేడీబీసీ దగ్గరికి వెళ్ళలేదు, జస్ట్ ఆర్కిటెక్చర్ చెప్తున్నాను. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బేసిక్ ఆర్కిటెక్చర్, సేమ్ దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ ఏదో ఒకటి అజయ్ అని ఇచ్చాను అనుకోండి. అజయ్, పాస్వర్డ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఏదైనా ఒకటి ఇద్దాం. పాస్వర్డ్ నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను, యూజర్ నేమ్ ఏమో అజయ్ అని ఇచ్చాను. అది పాస్వర్డ్ ఏమో వన్ టూ త్రీ అని ఇచ్చాను. ఓకే,
ఇది నా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి నా యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ పాస్ చేశాను. ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడ బ్యాక్ ఎండ్కి యూజర్ నేమ్ని పాస్వర్డ్ని పాస్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి అది ఏం చేయాలి, సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని తీసుకొని డేటాబేస్కి పాస్ చేయాలి. ఓకే, డేటాబేస్కి అయితే పాస్ చేయాలి. ఇప్పుడు అదేం చేస్తుంది, ఇప్పుడు నేను మనం ఇప్పుడు ఎవరో యూజర్స్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఇక్కడ అజయ్ 123. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏముండిద్ది, ఇక్కడ ఆల్రెడీ డేటాబేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అయితే క్రియేట్ చేసి ఉంది అనుకోండి. ఆల్రెడీ మన రిజిస్టర్ అయ్యాం. రిజిస్టర్ అయినాక ఆల్రెడీ డేటాబేస్లో మీ కర్సర్ ఎందుకు వస్తుంది, మీ కర్సర్ కూడా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా టేబుల్ అనుకో. ఇక్కడ నేను ఏం చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే యూజర్ నేమ్ ఇచ్చాను, యూజర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అని ఇచ్చాను. ఇక్కడ ఆల్రెడీ ఆ డీటెయిల్స్తో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు ఇచ్చాం. ఏమని ఇచ్చాను, అజయ్ పాస్వర్డ్ 123. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను అజయ్ 123. ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయినప్పుడు ఏం చేస్తున్నాను, అజయ్ 123 ఇచ్చి లాగిన్ అయ్యాను. ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వెంటనే ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ మన బ్యాక్ ఎండ్కి సర్వర్కి వెళ్తుంది. ఇక్కడ ఏం వెళ్తుంది, ఇది రిక్వెస్ట్. ఓకే, రిక్వెస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఏం చేసిద్ది, యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి వెళ్ళి బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ప్రాసెస్ ఎలానో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంటిది, అజయ్ 123. ఇక్కడ నుంచి ఉన్న అజయ్ 123 ఈక్వల్ అనుకో. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఒక హోమ్ పేజ్ ఏదైతే ఇది ఉందో అది లాగిన్ పేజ్ నుంచి హోమ్ పేజ్కి ఓపెన్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉందనుకోండి, ఇదేమనుకుంటున్నాను నేను, హోమ్ పేజ్ అనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హోమ్ పేజ్. హోమ్ పేజ్ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది, ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసిన వెబ్ యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, యూజర్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కనుక యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక దేనికి ఈక్వల్ అవ్వాలి, అబ్జర్వ్ చేయండి. ఈ రెండు కనుక ఇప్పుడు మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక దేనికి ఈక్వల్ అవ్వాలి, డేటాబేస్లో ఉన్న యూజర్ నేమ్ పాస్వర్డ్కి ఈక్వల్ అవ్వాలి. DB user, what I'm giving is I'm giving DB user and a DB password. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను యూజర్ నుంచి ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది యూజర్ పాస్వర్డ్ అంటే అది. ఓకే, నెక్స్ట్ DB యూజర్ అంటే డేటాబేస్లో ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్న డీటెయిల్స్. DB పాస్వర్డ్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన పాస్వర్డ్. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి ఇస్తున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదని బ్యాక్ ఎండ్లో సర్వర్లో చెక్ చేసుకుంటే అది కనుక కరెక్ట్ అయితే ఏం చేయాలి, రెస్పాన్స్ని ఇవ్వాలి. ఆ రెస్పాన్స్ని ఎక్కడికి పంపిస్తుంది, ఓకే, ఇక్కడ నుంచి రెస్పాన్స్ని హోమ్ పేజ్కి పంపిస్తుంది అనమాట. ఓకే, ఈ హోమ్ పేజ్లో ఏం చేస్తుంది,
ఇక్కడ ఏమనుకున్నాం, దీన్ని రిక్వెస్ట్ అనుకున్నాం. రిక్వెస్ట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద రెస్పాన్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం చేసాం, ఈ రెండు డీటెయిల్స్ కనుక పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనకి హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనం దీనికోసం ఏం చేస్తున్నాం, మన ఫ్రంట్ ఎండ్ పేజ్ నుంచి బ్యాక్ ఎండ్ లో కోడ్ రాసి దాంతో డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ నుంచి డేటాబేస్ కి ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని JDBC అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జావా ప్రోగ్రామ్ లో మనం కోడ్ రాస్తున్నాం అనుకోండి. మన జావా ప్రోగ్రామ్ లో కోడ్ రాసి డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. దాన్నే జావా ప్రోగ్రామ్, ఓకే, విత్ కనెక్టింగ్ విత్ JDBC, ఓకే, విత్ ద డేటాబేస్. జావా JDBC స్టాండ్స్ ఫర్ హలో ఫ్రెండ్. ఓకే, నేనే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఎస్ సార్. ఓకే, ఓకే. అంటే ఒక్కనే మాట్లాడుతున్నట్టు ఉంది, అందుకని కొంచెం కన్ఫ్యూజ్. ఓకే, JDBC stands for Java Database Connectivity. Connectivity. It will connect our Java program and with the database. Okay, అదే ప్రాసెస్. దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఓకే, యూ కెన్ నోట్ దిస్ బేసిక్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి పర్లేదు. బట్ ఫర్ ద రెఫరెన్స్ యూ కెన్ రాసుకుంటే లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ you can take some points about basic architecture. Notes rasko, that is useful for your interviews. Yes sir. Okay, next ఇక్కడ క్లయింట్ ఎవరు, ఫ్రంట్ ఎండ్ కదా క్లయింట్. ఓకే, యూ కెన్ రైట్ కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, a client mostly refers to the web browser. A client mostly refers to the web browser. Next point, a server might referred. Server అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ కదా. A server might referred to a software application. A server might refer to a software application or even a computer mission. Next point, front end basically refers to whatever web pages are visible to the end user. Front end basically refers to whatever web pages are visible to the end user. Backend refers to the place. Where all the business logics is written. All the business logics are written. Okay. Next one. Servlets can be defined as, I can take this point. This is also important one. Servlets can be defined as the Java programs which are capable of running on the server. మన జావా ప్రోగ్రామ్ ఉంది, అది సర్వర్ లో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసాం, స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అయితే చేసాం కదా, మ్యూజిక్ అప్. దాన్ని ఏం చేసాం, సర్వర్ లో మనము రన్ చేస్తున్నాం ప్రతిసారి బ్రౌజర్ లోకి వెళ్ళి. అంటే ఏంటి, దాంట్లో ఆల్రెడీ సర్వలెట్స్ వర్క్ అవుతున్నాయి. మనం డిపెండెన్సీస్ యాడ్ చేసాం కాబట్టి వర్క్ అవుతున్నాయి. ఓకే, సర్వలెట్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ద జావా ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ capable of running on the server. Next, JDBC stands for Java Database Connectivity. Sure. JDBC is a technology which makes the communication between ఎవరి మధ్య కమ్యూనికేషన్ చేసేది, అది
Back Java into program with database. database. Okay. JDBC is a technology which makes the communication between a Java application and DBMS possible. JDBC is a technology which makes the communication between a Java application and a